రవి గారు, సార్ దేవగుడి వీరారెడ్డి సార్. ఏంటి మీ కెరీర్లో దేవగుడి వీరారెడ్డికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఆ, ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ చెప్పినప్పుడు ముందు నేనన్నా సార్ దీనికి ఏ సాయి కుమార్ గారో లేకపోతే జగపతి బాబు గారో ప్రకాష్ రాజ్ గారు అలాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ ఇది. అంటే ఒక భారీ విగ్రహం ఉండాలి, ఫుల్ ఆఫ్ బేస్ వాయిస్, ఇంకా అంటే నేను ఐ కెన్ మౌల్డ్ అండి, బట్ ఇంకా ఒరిజినల్ వాళ్ళకి ఉన్న అంటే మనకు ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్టులు క్యారెక్టర్స్ అనగానే ఒక పెద్ద పెద్ద భారీ విగ్రహాలు కనిపిస్తుంటాయి, జయప్రకాష్ రెడ్డి గారి దగ్గర నుంచి అలా. కాకపోతే ఓకే, విగ్రహం వరకు పర్వాలేదు, పెంచొచ్చు. భోజనం చేసి గట్టిగా తిని లావ్ అయ్యాను, హైట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎంత పెరిగారు ఈ క్యారెక్టర్ కోసం? ఏమండి క్యారెక్టర్ కోసం ఎంత పెరిగారు? బాగానే పెరిగాను సార్, శుభ్రంగా తిన్నామండి. అసలు ఈయన కూడా మంచి మాకు రాయలసీమ మర్యాదలన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు నాటుకోడి, రాగి సంగటి, జొన్న రొట్లు, వాళ్ళ అక్కయ్య గారు ఆవిడ ఉండేవారు, ఆవిడ పాపం చాలా ప్రేమగా చూశారు ఆవిడ. సో అదే ఇప్పుడు పలాస అది కొంచెం ఒక సోబర్గా ఉంటుంది, ఒక విలనిజం అనేది కూడా అందులో చాలా కోల్డ్ బ్లడెడ్ క్యారెక్టర్లా ఉంటుంది. ఆ తర్వాత ఒకటి రెండు చేశాగానే ఓకే, అవి కొంచెం కన్నింగ్. ఇప్పుడు హిడింబాలో పోలీస్ ఆఫీసరు, అదొక చిన్న కన్నింగ్ ఇది ఉంటుందండి, అన్నీ నెగిటివ్ షేడే. బట్ ఇదేంటే స్ట్రైట్ అవే ఒక నెగిటివ్ షేడ్ ఏం కాదు ఇందులో, మళ్ళీ విలన్ కాదు. ఏంటంటే ఒక పగ, ప్రతీకారం, స్నేహం, పౌరుషం ఇవన్నీ కలగబోసినటువంటి ఒక పాత్ర ఇది. బేసిక్గా ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తాడు, అలాగే తేడా వస్తే తాట తీస్తాడు, ఇన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అంటే కెరియర్కి చాలా 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 హెల్ప్ అయ్యాయి. సినిమా మంచి బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. అంటే ఇప్పటివరకు సినిమా చూసిన మా యూనిట్లో సభ్యులు కానీ, నాకు ఎస్పెషల్లీ నాకు బయట నుంచి చెప్పిన వాళ్ళు ఏంటంటే మన ప్రసాద్ ల్యాబ్లోను రామానాయుడులో ప్రొజెక్టర్ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా చెప్పారు. వాళ్ళు జనగా వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు బేసిక్గా వాళ్ళకేమి నేనేది కనిపించానని నాకేం గ్యాస్ కొట్టాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళంతా చాలా బాగా చెప్పారు ఆ సినిమా. నాకు కూడా ఎప్పుడెప్పుడు దీన్ని 30వ తారీఖున దేవి థియేటర్లో చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. అంత బిగ్ స్క్రీన్ మీద నేను చూడలేదు సినిమాకి, అదే అందుకోసం అండి అది.